Yeah, good morning, guys. Hello. Good morning. Yeah, good morning. So today technical points discussion చేద్దాం. ఓకే. సో జిఎస్టి ఫస్ట్ మెట్లు నిన్నటి వరకు కంప్లీట్ చేస్తున్నాం. టుడే వచ్చేసి మనకి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. తర్వాత జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అది తెలుసుకున్నాం. తర్వాత డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో మీరు చూసుకున్నట్లయితే జిఎస్టికి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ పోస్టింగ్స్ ఎలా చేయాలనో మనం క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. సో అదే కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. జనవరి 31. ఓకే. సో ఇప్పుడు నేను వాచెస్ లోకి వెళ్తున్నా. సేల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు చేసే ప్రతి ప్రాబ్లం కూడా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేస్తున్నారు. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది చేయలేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ సి పర్సన్ తీసుకుంటాను. తేజ ట్రేడర్స్, sundry debtors 37, control A, control A, control A, sales ఐటమ్ తీసుకుంటాను. దీనికి ట్యాక్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ 525 రూపీస్ వచ్చింది. సో దీన్ని మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. 525 రూపీస్ వచ్చింది అంటే దీన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. నాకేంటి ఇక్కడ టోటల్ వాల్యూ 500 రావాలి. ఈ 500 లోనే ట్యాక్స్ కలిపి రావాలి. ఈ 500 లోనే ట్యాక్స్ అనేది కలిపి రావాలి. సో అప్పుడు ఎలా చేయాలి? 25 రూపీస్ అనేది 500 మీద ట్యాక్స్ పడకూడదు. 500 లోపల ట్యాక్స్ పడాలి. దాన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ నుంచి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ గా మార్చాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే F12 వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఎస్. ఇప్పుడు చూడండి, మళ్ళీ తేజ ట్రేడర్స్ ఓపెన్ చేస్తున్నాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ అంటే పోస్ట్. ఇక్కడ చూడండి, రేట్ పక్కన ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనే ఒక ఆప్షన్ కొత్తగా వచ్చింది. సో ఇక్కడ ఇచ్చే 500 రూపీస్ ఈ ప్లేస్ లో ఇవ్వాలి. ఈ ప్లేస్ లో ఇస్తే మనకు పడిన అసలు రేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1 అని ఇస్తుంది, ఇక్కడ 500 ఇస్తున్నాం. మనకు పడిన అసలు రేట్ ఎంత? 476 రూపీస్ పడింది. సో దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 499.99. సో రిమైనింగ్ 1 రూపీ యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వాలంటే రౌండ్ ఆఫ్ తీసుకోవాలి. రౌండ్ ఆఫ్ ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే. ఇప్పుడు 50 పైసా బిలో ఉంటే మైనస్ చేయాలి, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేయాలి. ఓకే. ఇప్పుడు మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? 99 అంటే ఇది ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ప్లస్ చేయాలి. చెప్పండి. ప్లస్ చేయాలి. ఎంత చెప్పండి? ఎంత యాడ్ చేయాలి ఇక్కడ? 10 పైసా. హ్మ్? 10 పైసా. 10 పైసానా? చెప్పండి, ఎలా యాడ్ చేయాలి? ఎలా యాడ్ చేయాలి? 0.01 paisa. 0.01. 01. వెరీ గుడ్. 500 అయిందా? సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఇక్కడ 525 రూపీస్ వచ్చింది, ఇప్పుడేమో 500 వచ్చింది. సో దీన్నే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్తాం. ఓకే. ఇలా ఎంటర్ చేయాలి. 500 ఇచ్చాను, నెక్స్ట్ 1000 ఇస్తాను.
ఓన్ బీటా తీసుకున్నాను 1 ఇక్కడ 1000 రూపీస్ ఇచ్చారు. టోటల్ వాల్యూ 1000 రూపీస్ రావాలా? వచ్చింది ఇక్కడ 1000. మనకు పడిన అసలు రేట్ ఎంత? 847 రూపీస్ పడింది. ట్యాక్స్ తో కలిపితే 1000 ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసేయాలి అంటే ఏం చేయాలంటే F12 పంపించాలి. F12 వెళ్ళేసి దీన్ని నో పెట్టాలి. ప్రొవైడ్ రేట్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ స్టాక్ ఐటమ్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. చూసారా మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. 1000 ఇచ్చా, దీని మీద ట్యాక్స్ పడితే పెరుగుతుంది 1180 రూపీస్. ఇట్లా క్లియర్ మా? అర్థమైందా? ఇది ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే అర్థమైందా? క్లియర్? యా. దీంట్లో మళ్ళీ రౌండ్ ఆఫ్ కూడా ఎలా ఇవ్వాలని కూడా చెప్పాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ఎంట్రీ చూడండి. రౌండ్ ఆఫ్ గురించి క్లారిటీ ఇస్తాను ఇంకోటి. ఇక్కడ నేను లైక్ 500.56 పాయింట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 525.58 వచ్చింది. ఇది ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా 58 అంటే చెప్పండి? ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా? రౌండ్ ఆఫ్ ప్లస్ చేయాలి సార్. ప్లస్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? ఎంత యాడ్ చేయాలి? 26 అవ్వడానికి 526 అవ్వడానికి ఎంత వాల్యూ యాడ్ చేయాలి? 42 సార్. 0.42 రూపీస్ పైసా వచ్చిందా? 26. ఓకే, ఇప్పుడు ఇక్కడ 500.33 పైసా ఇచ్చిన. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? 77 అంటే 35 అంటే 35 అంటే ఎంత యాడ్ చేయాలా? యాడ్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా? మైనస్ చేయాలి సార్. మైనస్ చేయాలి. వెరీ గుడ్. మైనస్ 0.35 26కి వచ్చేస్తుంది. 25 వచ్చిందా? చూడండి ఇలా మా రౌండ్ ఆఫ్ గురించి ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అయిపోయిందా? నో సార్. చూడండి, జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో డిస్కషన్ చేద్దాం. టెక్నికల్ పాయింట్స్. సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో రేపు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఈ టెక్నికల్ పాయింట్స్ కూడా అంత ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. ఓకే, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ January 7. ఓకే, ఇప్పుడు మీరు యాక్చువల్గా ఓచర్లోకి వెళ్ళి సేల్స్ ఎలా ఎంటర్ చేస్తారు? ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో ఎంటర్ చేస్తారు. ఓకే, ఇక్కడ నేను ఒక పర్సన్ తీసుకున్నాను, ఆల్ట్ సి ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నాను. కంట్రీ డెప్టార్స్ T7, కంట్రోల్ ఏ సేల్స్ ఒక ఐటమ్ తీసుకుంటాం, యాసూస్ 1 ఫర్ ఎగ్జాంపుల్ 20,000. ఈ 20,000 ట్యాక్స్ యాడ్ చేస్తే టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? కింద 25,600 వచ్చింది. అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. 20,000 మీద ట్యాక్స్ పడింది. 20,000 మీద ట్యాక్స్ పడంగా ఎక్స్ట్రాగా మనకు దగ్గర ఒక 5,600 రూపాయలు ఎక్కువ ట్యాక్స్ కనబడుతుంది. దీన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇక్కడ టోటల్ అమౌంట్ 25,600 ఉంది కదా, ఇక్కడ 25,600 కాడ మనకు 20,000 రావాలి. ఆ 20,000లోనే
ట్యాక్స్ కలిసి రావాలి. సో ఆ 20,000లోనే ట్యాక్స్ కలిపి రావాలి. దాన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. 20,000 మీద ట్యాక్స్ పడకూడదు, 20,000 లోపలే ట్యాక్స్ పడాలి. ఎలా సెటప్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సేవ్ చేయండి. ఇప్పుడు F12కి వెళ్ళండి. F12కి వెళ్తే ఇక్కడ చూడండి, ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఓకే, మళ్ళీ వరా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నాను. కంట్రోల్ ఏ సేల్స్, ఇక్కడ యాసెస్ తీసుకుంటున్నాను 1. ఇక్కడ క్వాంటిటీ పక్కన రేట్ పక్కన మధ్యలో రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లోనే నువ్వు 20,000 ఇస్తే నీకు పడిన అసలు రేట్ ఎంత అనేది ఇక్కడ పక్కన కనబడుతుంది. సో ఇప్పుడు నువ్వు ట్యాక్స్ తో కలిపి నువ్వు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 20,000 ఇస్తున్నా, ఇక్కడ 20,000 ఇస్తే నీకు పడిన రేట్ ఎంత? 15,625 రూపాయలు. దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ 20,000 వస్తుంది టోటల్ వాల్యూ. సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఇప్పుడు చూసారా కింద 20,000 వచ్చింది. నీకు పడిన అసలు రేటు 15,625. దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే 20,000 వచ్చింది. దానికి ట్యాక్స్ యాడ్ చేసామంటే 20,000 అనే అమౌంట్ మనకి ఇక్కడ షో చేస్తుంది. అదే ప్రీవియస్ ఏంటి, 20,000 మీద ట్యాక్స్ పడింది. ఇప్పుడు ఏంటి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ 20 లోపల ట్యాక్స్ పడింది. దీన్నే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. ఇన్క్లూజివ్ ఆఫ్. మళ్ళీ వద్దు సార్ నాకు ఆ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసేయాలి అనుకుంటే F12 వెళ్ళాలి. F12 వెళ్ళి ఇదే ఆప్షన్ మళ్ళీ నో చేయాలి. ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్. నో పెట్టేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ వచ్చేస్తుంది. మళ్ళీ చూడు, మళ్ళీ యాజ్ యూజువల్ క్వాంటిటీ రేట్ అనేది యాజ్ యూజువల్. క్లియర్ మా? ఇది అర్థమైందా? ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో క్లియర్? యా. సో తర్వాత నెక్స్ట్ చూడండి, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అండ్ రౌండ్ ఆఫ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు చూశారు, మీరు మాన్యువల్ గా సిజిఎస్టి, హెచ్జిఎస్టి అని మీరే టైప్ చేస్తున్నారు ట్యాక్స్. అలా టైప్ చేయకుండా సెటప్ చేయొచ్చు. జస్ట్ క్వాంటిటీ రేట్ తీసుకుంటారే ట్యాక్స్ పడిపోయే విధంగా. దాన్నే జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఉంటాం. పర్చేజ్ కు చేయొచ్చు, సేల్స్ కూడా చేయొచ్చు, బట్ ఎక్కువగా సేల్స్ కు చేస్తారు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇంతకుముందుగా? ఇప్పుడు చూడండి, మాన్యువల్ గా ఇస్తున్నారా? సిజిఎస్టి, హెచ్జిఎస్టి అని మీరు మాన్యువల్ గా ఇస్తున్నారు. అలా ఇవ్వకుండా మనకు సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఇక్కడే సెటప్ అయిపోవాలి, విత్ ఇన్ ద స్టేట్ కానీ అదర్ స్టేట్ కానీ. ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్టర్కి వెళ్ళాలి. ఆల్టర్ వెళ్ళి ఓచర్ టైప్ లోకి వెళ్ళాలి. ఓచర్ టైప్ లోకి వెళ్ళి సేల్స్ లోకి వెళ్ళాలి. సేల్స్ లోకి వెళ్ళి ఈ ప్లేస్ లో నేమ్ ఆఫ్ క్లాస్, విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్, ఫ్రమ్ అనదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజిఎస్టి. సేల్స్ తీసుకోండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. మీరు లెడ్జర్ లో చేసిన లెడ్జర్స్ ఏవైతే ఉంటాయో అవి వీడికి వస్తాయి. విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి సేల్స్ తీసుకోండి. సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్ అంటే ఎస్. విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. సిజిఎస్టి, హెచ్జిఎస్టి, రౌండ్ ఆఫ్ అనే లెడ్జర్ ఉందా లేదా చూడండి. నేను ఇక్కడ చేయలేదు, ఆన్ ద స్పాట్ చేసుకుంటాను. రౌండ్ ఆఫ్ అంటే 1 రూపీకి ఎన్ని పైసలు మా? ఆల్ట్ సి. 1 రూపీకి ఎన్ని పైసలు? 100 పైసలు. వెరీ గుడ్. రౌండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. అంటే 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి, 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలని రౌండ్ ఆఫ్ ని మనం సెటప్ చేస్తున్నాం. యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. ఇది విత్ ఇన్ ద స్టేట్ మనకి. ఒకవేళ అదర్ స్టేట్ అని ఐజిఎస్టి, వెదర్ మ్యూట్ లో పెట్టుకోండి. సేల్స్ ఐజిఎస్టి
ఎస్, అదర్ స్టేట్ కదా, ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్, క్యాష్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. సేవ్, ఇలా సెటప్ చేసుకోవాలి. ఓకే, వోచర్స్. ఇప్పుడు సేల్స్ క్లిక్ చేయండి, ఫార్మాట్ చూడండి ఎలా వస్తుందో. చూసారా ఫార్మాట్ మారిపోయింది. సేల్స్ సెలెక్ట్ చేయండి. చూసారా ఇక్కడ సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్, పార్టీ నేమ్ కింద సేల్స్ లెడ్జర్ రాలేదు, అది ఇక్కడ ఓచర్ క్లాస్ దగ్గర వచ్చేస్తుంది. ఇప్పుడు వరా ఇవ్వండి, ఐటమ్ తీసుకోండి, బూస్ట్ 1, రేట్ వచ్చేసి 500.45 పైసా. చూసారా, జస్ట్ రేట్ క్వాంటిటీ రేట్ ఇచ్చాను అంతే, ట్యాక్స్ అదే పడిపోతాను చూడండి ఆటోమేటిక్గా. మరొక ఐటమ్ ఇస్తున్నాను, బోర్న్విటా 10, 100.89 పైసా. చూసారా ట్యాక్స్ అడే అయిపోతుంది. కాంప్లైన్ 50.97 పైసా. సో ఈ విధంగా ఆటోమేటిక్గా ట్యాక్స్ పడిపోతుంది. సేవ్ చేయండి. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి సేల్ చేసాం, అదర్ స్టేట్కి సేల్ చేసాం అనుకోండి, F8 సేల్స్ ఐజిఎస్టి తీసుకోవాలి. చూసారా కింద ఐజిఎస్టి రౌండ్ ఆఫ్, న్యూ పర్సన్ తీసుకుంటాను, ఆల్ట్ సి. సన్డ్రీ డెబ్టర్స్ తెలంగాణ, కంట్రోల్ ఏ, బూస్ట్ 800.33 పైసా. బోర్న్విటా ఇలామా. సో దీన్నే మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. దీన్ని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అని చెప్తాం. ఓకే, క్లియర్, అర్థమైందా? ఎనీవన్ క్లియరా గైస్? యా. సో దీన్ని జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. యా. సో ఇప్పుడు